ఇది కూర్మ గ్రామం. సరళం, సహజం, సాంప్రదాయకం, ధార్మికమైనటువంటి ఒక గ్రామం. ముఖ్యంగా 1965లో భక్తి వేదాంతం ప్రభుపాల వారు ఆయన అమెరికా వెళ్ళి భారతీయ వైదిక సంస్కృతిని, భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆయన అమెరికా, ఐరోపా పూర్తిగా 14 సార్లు ప్రపంచమంతా కూడా ఆయన ప్రచారం చేశారు. కొన్ని లక్షల మందిని భక్తులుగా తయారు చేశారు. కానీ ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైదిక సంస్కృతిని స్వీకరించి ఈ భాగవత ధర్మాన్ని ఆచరించాలని ఆయన కోరిక. సో దానికోసమే ఆయన యొక్క ఈ ఆదేశాన్ని ఇచ్చారు. ఆయన యొక్క శిష్యులైనటువంటి భక్తి వికాస్ మహారాజ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కూర్మ గ్రామం 2019లో ఇది స్థాపించబడింది 60 ఎకరాల స్థలంలో. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 16 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. 10 మంది బ్రహ్మచారులు, ఒక 12 మంది గురుకులు, మొత్తం ఒక 65 మందితో ఈ యొక్క గ్రామం ఇప్పుడు ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలామంది దీనిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ యొక్క గ్రామం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే, ఏదైతే ఆధునిక జీవన విధానం ఏదైతే ఉందో, ఈ యొక్క టెక్నాలజీ పైన ఆధారపడేటువంటిది, కృత్రిమమైనటువంటిది, మెకీలే విద్యా విధానం పైన ఆధారపడినటువంటి యొక్క విధానం ఉందో, దానివల్ల అనేక లక్షల కోట్ల రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సో ఇవన్నింటికీ పరిష్కారం మన భాగవత ధర్మం, భగవద్గీత పైన ఆధారపడినటువంటి జీవన విధానం, కృష్ణుడు ఇచ్చినటువంటి జీవన విధానం, భారతీయ జీవన విధానమే దీని పరిష్కారం. సో ఈ యొక్క సమస్యలన్నింటికీ పరిష్కారం తీసుకొని వచ్చి అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి, అందరికీ సక్రమమైనటువంటి యొక్క మార్గాన్ని చూపించడానికి, అందరినీ ధర్మంలోకి తీసుకోవడానికి ఈ యొక్క కూర్మ గ్రామం స్థాపించబడుతూ ఉంది. Poropokan means mass benefit. Not very certain sector. Then we have to introduce this for dharma. It must be done perfectly and it is possible and people will get it. A way of life where limits are embraced, where desire is educated, where intelligence is no longer a servant of appetite. This is not about becoming religious, it's about becoming sane. In these simple living communities, we use very few or no modern machines, gadgets, electricity minimal, and we don't use chemically produced fertilizers or pesticides, which means we massively reduce our energy consumption and carbon footprint. It sets an ideal for how we can live without massively destroying the environment. Well, the outside society outside of Kurmagram it no longer benefits humans. So we're trying to make a civilization here that will actually benefit people. So you have to see which one will satisfy you. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఆహారాన్ని ఇక్కడ మందులు వేయకుండా, ఎరువులు, పురుగు మందులు, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, రకరకాలైనటువంటి ఎటువంటి కెమికల్ లేకుండా ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతిపై ఆధారపడేటువంటి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాచీన భారతీయ జీవన విధానంలో చాలా ముఖ్యమైనది గో సంరక్షణ, తర్వాత మా వ్యవసాయం. అంటే మీరు చూసారంటే 5000 సంవత్సరాల ముందు భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా మన భూమి మీద వచ్చి ఆయన చూపించారు గోపాలన. ఆయన గోపాలకుడు అంటారు. ఆయన గోపాలన చేశారు. ఆయన అన్న బలరాముడు నాగలి పట్టుకునేవాళ్ళు, అంటే వ్యవసాయం చూపించేవాళ్ళు. అంటే దీని మీద ఆధారపడి ఉండడం మన జీవనం. ఎందుకంటే మన ఆరోగ్యం అనేది గోవు మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఎందుకంటే గోవు ఉత్పత్తులు, ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా గోమూత్రం, ఆవు పేడ కూడా చాలా ముఖ్యమైనది. అందుకోసం శాస్త్రాల్లో గోవును కూడా మాతగా చూశారు, అంటే తల్లిగా చూశారు. ఇప్పుడు మనం అంతా పట్టణాలకు వెళ్ళిపోయి ఉద్యోగాల మీద ఆధారపడుతున్నాం. వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు పూర్వీకులు సహజసిద్ధంగా, అంటే నాటు విత్తనాలతో, తర్వాత ఆవు తాలూకా పేడ, దాని తాలూకా గోమూత్రంతో పంటలు పండించేవాళ్ళు. అందువలన ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసారంటే పూర్వీకుల తాలూకా ఆరోగ్యం చూడండి, ఆయుష్ చూడండి, బలం చూడండి, మానసిక ప్రశాంతత చూడండి, అవన్నీ మనం కోల్పోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో, హరిత విప్లవం, అప్పటి నుంచి మనం విదేశాల నుంచి ఒక
అంటే రసాయనాలతో ఎలా పండించాలో మనం నేర్చుకున్నాం. అంటే పొలాల్లో ఎరువులు వేస్తున్నాం, రసాయన ఎరువులు, కృత్రిమ ఎరువులు, యూరియా, డిఏపి, పొటాష్, జింక్, సల్ఫేట్, రకరకాలు. అదే కాకుండా హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నాం. ఇప్పుడు కలుపు మందులు వాడుతున్నాం, యంత్రాలు ఎక్కువగా వాడుతున్నాం. అందుకోసమే మనం తినే ఆహారంలో పోషక విలువలు తక్కువైపోయాయి. రసాయనాలతో పండిన ఆహారం మనం తింటున్నాం. దాంతోపాటు విషపూరితమైన ఎన్నో పెస్టిసైడ్స్ మన కడుపులోకి వెళ్తున్న వలన ఈరోజు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం. అందుకోసం మన పాత జీవన విధానం మనం పాటించామంటే అందులో సహసిద్ధంగా మనం పంటలు పండించగలం. తర్వాత మనకి వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోగలం. ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైనటువంటి యొక్క మూలాధారాలు భూమి, ఆవులు. ఆధునిక కాలంలో భూమిని దుర్వినియోగం చేస్తున్నారు, ఆవులను దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల మన యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పటాపంచలం అవుతుంది. ప్రపంచం మొత్తంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం భూమిని, ఆవులను హింసించడం. మీరు ఇక్కడ చూడండి, ఆవులు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఆవులను ప్రతిరోజు మేత కోసం తీసుకొని వెళ్తారు. వాటికి అర్థమవుతుంది వీళ్ళు మమ్మలను చంపివేయరు. చాలా ఆనందంగా ఆవులు పాలిస్తూ ఉంటాయి. పాల నుంచి పెరుగు చేసుకుంటాం, పెరుగు నుంచి వెన్న వస్తుంది, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. ఈ యొక్క గోమాత 7 తల్లుల్లో ఒక ఆవు అనేది ఒక తల్లి. ఈ యొక్క ఆవు చాలా ముఖ్యమైనటువంటి జంతువు. మన మానవ సముదాయానికి, మనిషి ఉద్ధరించబడడానికి, ఆధ్యాత్మిక పురోగతి కూడా ఈ యొక్క ఆవు సహాయం చేస్తుంది. ఆవు యొక్క నెయ్యి, ఆవు యొక్క పాలు తీసుకోవడం ద్వారా మన యొక్క బ్రెయిన్ యొక్క టిష్యూస్ లో ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధిని కల్పిస్తాయి. మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను అవి తీరుస్తాయి. కానీ ప్రజలకు అర్థం కావట్లేదు. ఆవు పాలను తీసుకోకుండా ఆవును చంపి తింటున్నారు. అందువల్ల గో సంరక్షణ చాలా ముఖ్యమైనటువంటి, కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటిది ఆవు. ఆయన కృష్ణుడు స్వయంగా తన ఆదర్శాన్ని చూపించాడు. చిన్న వయసులో 5 సంవత్సరాల వయసులోనే ఆయన దూడలు మేపడం, ఇంకా పెద్దగా అయిన తర్వాత ఆవులు మేపడం. ఆయన స్వయంగా కృష్ణుడు, బలరాములు ఇద్దరు ఆవులను, గోవులకు సేవ చేశారు. ఈ విధంగా మానవ సమాజం ముందంజ వేయాలంటే గో సంరక్షణ చాలా అవసరం. ఈ గోవధను తప్పకుండా ఆపివేయాలా. దానికోసం ప్రభుత్వం, ప్రజలు ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. అప్పుడే మన యొక్క మానవ నాగరికత, ఈ భారతీయ వైదిక సంస్కృతి పునరుద్ధరించబడుతుంది. సో అందువల్ల ఇక్కడ కూర్మ గ్రామంలో చాలా ముఖ్యమైనటువంటి యొక్క ప్రాతినిధ్యాన్ని ఇవ్వబడుతుంది గో సంరక్షణ, గోవులను రక్షించడం. హరే కృష్ణ. ఆధునిక కాలంలో అన్నీ కూడా ఎలక్ట్రికల్తో నడుస్తున్నాయి. పవర్ లూమ్స్ అంటారు వాటిని. రకరకాల సింథటిక్ క్లాత్స్, పాలిస్టర్ క్లాత్స్, రకరకాల కెమికల్స్. సో ఇక ఇండస్ట్రీ అయిపోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. సో కొన్ని లక్షల కర్మాగారాలు స్థాపించబడ్డాయి ఈ యొక్క బట్టను ఉత్పత్తి చేయడానికి. హరే కృష్ణ. సో ఇక్కడ మీరు చూస్తున్నది చేనేత మొగ్గం, అంటే చేయితో చేసేటువంటి ఒక మొగ్గం. వంద మొగ్గాలు చేసేటువంటి పని ఒక మిషన్ చేస్తుంది. ప్రజలు ఆనందపడుతున్నారు, కానీ దానివల్ల ఎంతో నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. సో ఈ విధంగా చేయితో నేయడం వల్ల ఆ బట్ట క్వాలిటీ బాగుంటుంది, అది ఆరోగ్యానికి మంచిది. ఇది కేవలం కాటన్ మాత్రమే ఇది అవుతుంది. సో అందువల్ల మన బట్టలు మనం నేసుకోవచ్చు. ఒక రోజుకు మన బట్టలు ఒక వ్యక్తికి అయిపోతాయి. సో ఈ విధంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరి బట్టలు వాళ్ళు నేసుకోవచ్చు. కానీ అన్ని కర్మాగారాలు అవసరం లేదు. వైదిక సంస్కృతిలో గ్రామంలో బట్టలు నేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రామానికి అంతా కూడా వాళ్ళ బట్టలు నేయడం వాళ్ళ పని. సో ఆ విధంగా ఇదొక వృత్తి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. మనం బట్టల కోసం కొన్ని లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా మనం ఏదైతే చేయితోనే ఈ యొక్క బట్టలు నేసుకోవచ్చు. హరే కృష్ణ. Formerly, a man used to walk on his field a few steps from his house. Now we have created facility of transport, therefore you have to go to work 300 miles away from home. This is the position. But they have no brain. They are thinking they are advanced. అదేవిధంగా ఇక్కడ మట్టితో, పెంకులతో ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. వైదిక సంస్కృతిలో ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు.
అంటే నరిష్మెంట్ ఉండేది ప్రజలకు. మీరు పాతకాలం చూడండి, అన్నీ చాలా మంచి షేప్స్ ఉంటాయి అన్నమాట. చెక్కేసి ఆ డోర్లలో కానీ, చైర్లలో కానీ, ఇండ్లలో కానీ ఒక శిల్పకళ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక స్తంభం ఉందనుకోండి, ఒక స్తంభం ఒక 4 రోజులు చెక్కుతారు వాళ్ళు. ఇప్పుడు మన మిషన్ అంటే ఒక గంట సేపట్లో అయిపోతుంది. అంటే మిషన్ ద్వారా, చేయి ద్వారా చేసినటువంటి శిల్పకళ వేరుగా ఉంటుంది. ఎన్ని రోజులైనా వాళ్ళు కట్టేవాళ్ళు. ఇల్లు 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా గుళ్ళు కట్టేవాళ్ళు. అంత అవసరమేం లేదు, ప్రశాంతంగా కట్టుకోవడం అంతే. పరిగెత్తడం అది ఇప్పుడు జరుగుతూ ఉంది. అందుకని బ్లడ్ ప్రెషర్స్, కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం అదే అనమాట. ఎక్కువ యాంగ్జైటీ అనమాట లైఫ్లో. ప్రజలు ప్రశాంతంగా జీవించి ఉండేవాళ్ళు. ఏదైనా మనం చేస్తే అది నాణ్యతగా ఉండేది అన్నమాట. పని కూడా మ్యాన్ పవర్ చాలా ఉండేది. ఇప్పుడు మ్యాన్ పవర్ లేదు, లేబర్ క్లాస్ పీపుల్ తగ్గిపోయారు. అందరు కంప్యూటర్ల పైన కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల శ్రామిక వర్గం అనేది తక్కువైపోయింది, శూద్రులు అనేది తక్కువైపోయారు. కానీ సొసైటీలో శూద్రులు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. కానీ అన్నిటితో పని చేయించేవారు. ఎద్దులు పనిచేస్తాయి మట్టి తొక్కడానికి, సున్నం గానుగకు ఎద్దులు పనిచేస్తాయి. గాడిదతో కూడా బరువులు మోయించేవాళ్ళు, ఎడ్ల బండితో వస్తువులు తీసుకొచ్చేవాళ్ళు. సో ఆ విధంగా చాలా మ్యాన్ పవర్ యూజ్ అయ్యేది అనమాట. వాళ్ళు చేసేది వాళ్ళ ఒక ధర్మం. కట్టేవాళ్ళు కూడా ధర్మంగా పనిచేస్తారు అనమాట కూడా. ఎందుకంటే డబ్బుల కోసం కాదు పనిచేస్తారు. మళ్ళీ అదే పాయింట్ వస్తుంది, ప్రతిదీ కూడా డబ్బుల కోసం అంటే అంత నాన్ సెన్స్ అనమాట. సున్నంతోనే కెమికల్స్, సిలికా, బైండర్స్ అన్నీ కలిపేసి సిమెంట్ తయారు చేస్తారు. ఫాస్ట్ సెట్టింగ్, షార్ట్ కట్ కన్స్ట్రక్షన్, ఫాస్ట్ కన్స్ట్రక్షన్, సేల్, మార్కెట్. సో మార్కెట్ ఎలా ఉంటుందంటే హైయెస్ట్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండస్ట్రియలిస్టు ఒక ప్రోడక్ట్ తయారు చేసి మిగతా అంతా వేస్ట్ అని ఫస్ట్ ప్రచారం మొదలవుతుంది. సిమెంట్ ఇండస్ట్రీ చాలా పెద్ద మార్కెట్. మనం ఇప్పుడు నిర్మించుకున్నటువంటి ఈ గృహ నిర్మాణాలు చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఫ్యాన్లు లేకుండా, ఏసీలు లేకుండా ఎలా ఉంటున్నారు. ఫ్యాన్, ఏసీ ఎందుకు తీసుకుని వచ్చారు? బికాస్ సిమెంట్ వల్ల. ఎప్పుడైతే సిమెంట్తో మనం నిర్మిస్తామో వేసవి కాలంలో ఎండ పెరుగుతుంది, చలికాలంలో చలి పెరుగుతుంది. కానీ ఏదైతే మట్టితో నిర్మిస్తామో, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి వనరులతో ఎప్పుడైతే మనం గృహాన్ని నిర్మిస్తామో అది ప్రకృతికి అనుగుణంగా పనిచేస్తుంది. వేసవి కాలంలో లోన చల్లగా ఉంటుంది, ఎంత ఎండ పెరిగితే లోపల అంత చలి పెరుగుతుంది, అంటే అంత చల్లగా ఉంటుంది. బయట ఎంత చల్లగా ఉంటే లోపల వేడి పెరుగుతుంది. ఈ విధంగా మానవునికి అవసరమైనటువంటిది ఆ యొక్క కాలానికి అనుగుణంగా, ఆ యొక్క పరిస్థితికి అనుగుణంగా భగవంతుడు అన్నీ కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఇచ్చాడు. అంటే ఈ యొక్క ఏదైతే సిమెంట్ అనేది ఉందో అది మనిషి తన యొక్క అవివేకతతో, బుద్ధిహీనతో తయారు చేసినటువంటి యొక్క వస్తువు. ప్రపంచంలో అన్ని ఇళ్ళు ఇప్పుడు సిమెంట్తోనే కడుతూ ఉన్నాం. కానీ సిమెంట్ వల్ల, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి యొక్క పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. తర్వాత దానివల్ల ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్, కృత్రిమంగా ఉంటాయి, లాంగ్ లైఫ్ రావు అవి. తర్వాత దానిలో ఉన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితిని అది కంట్రోల్ చేయలేదు. Now suppose this electric light. So, crude form of light, we grow some castor seed, everything from the earth. This also you are getting from earth, petroleum, and running on machine and electricity generated. But really you're getting the impetus from the earth. As soon as the petroleum supply is stopped, everything is stopped. But for this purpose, you have to search out petroleum from the middle of ocean, boring. Therefore it is Ugrapada. The purpose is that you grow some castor seed, press it, get oil, put in any pot, and 1 week, they like it. ఈ కరెంటు వల్ల అయితే ఈ టెక్నాలజీ అంత నడుస్తుంది. ప్రజలు సోమరిపోతులుగా తయారై పూర్తిగా టెక్నాలజీలో పడిపోయి మానవ జన్మ యొక్క ముఖ్య జీవిత లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. కరెంట్ లేకుండా పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల యుగాల నుంచి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. నేను మీకు ప్రశ్నిస్తున్నా, ఎందుకు కరెంటు వాడాలి? మీ దగ్గర సమాధానం ఏముంది? ఈ పాశ్చాత్యుల వల్ల ఈ యొక్క కరెంటు తీసుకుని వచ్చి ప్రజలను ఆధ్యాత్మిక జీవితానికి దూరం చేయాలనేసి కరెంటును ప్రవేశపెట్టారు.
కరెంటు వల్ల మన శారీరక ఇబ్బందులు కూడా మనం లోనవుతుంది. ఇక రేడియేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్, టెక్నాలజీ వల్ల ప్రాబ్లమ్స్, శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇక కరెంటు కోసం ఎన్నో కర్మాగారాలు నిర్మిస్తున్నారు. దానికోసం న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్, దానివల్ల కూడా ప్రమాదం. జల విద్యుత్ కేంద్రాల కోసం ఎన్నో వంతెనలు పర్గంలు కట్టాల్సి వస్తుంది. ఎంతో ఒక పెద్ద ఉగ్రకర్మ తీసుకొని రావాల్సి వస్తుంది. దాని వల్ల కొన్ని మనం ఆముదాలు పండించుకొని అవి నూనె తీసుకొని చిన్న దీపం వేగుతో జీవించవచ్చు, ఎంతో ఆనందంగా జీవించవచ్చు. కరెంటుతో పని లేదు. ఇక్కడ కూర్మ గ్రామంలో కరెంటు వాడబడదు. కొన్ని వేల మంది ప్రజలు దీన్ని చూడడానికి కోసం వస్తూ ఉంటారు. చాలా మంది ప్రజలకు కారణం తెలియదు, ఎందుకు ఇక్కడ కరెంటు వాడడం లేదు. కరెంటు లేదా, కరెంటు కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రచార నిమిత్తం ఇక్కడ ఆఫీస్లో ఈ యొక్క కరెంటు వాడకూడదని చెప్పడానికి కోసం ఇక్కడ మన మీడియాలో ప్రాథమిక కరెంటు వాడబడుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ దైనందిక జీవన విధానం కోసం కరెంటు వాడు. ఇక కరెంట్ అనేది లేననుకోండి, మనం మిగతా సమయాన్నంతా కూడా భగవంతుని యొక్క సేవ కోసం, భగవంతుని యొక్క నామస్మరణలో పూర్తిగా మనం వినియోగించవచ్చు. ఎంతో సమయం మనకు మిగులుతుంది. శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు శ్రీమద్ భాగవతంలో, కౌమారే ఆచరత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ. ఈ యొక్క భాగవత ధర్మాన్ని 5 సంవత్సరాల ప్రాయం నుంచే మనం ప్రారంభించాలి. వైదిక సంస్కృతిలో మనం చూసినట్లయితే కృష్ణుడు కూడా స్వయంగా ఆయన గురుకులానికి వెళ్ళాడు. మీకు తెలుసు, కృష్ణుడు కుచేలుడు వాళ్ళ గురుకులంలో ఎన్నో లీలలు చేశారు. ప్రతి ఒక్కరు ఎంత పెద్ద రాజు అయినప్పటికీ, ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ వాళ్ళు గురుకులంలో చదువుకునేది వాళ్ళు. సో ఇక్కడ కూర్మ గ్రామంలో గురుకులం మీరు చూడొచ్చు. వాళ్ళు చిన్న వయసులో నుంచే ఈ యొక్క విద్యాభ్యాసం చేస్తారు. ప్రత్యేకంగా వాళ్ళకు నేర్పించేటువంటిది ఏమి, ఈ యొక్క మనిషి జన్మ సార్థకం ఎలా చేసుకోవాలి, భాగవత ధర్మాన్ని నేర్పిస్తాం, భగవద్గీత యొక్క ధర్మాన్ని నేర్పిస్తాం. చదవడానికి కొన్ని విషయాలు అంతే. Where is that education? No. This is misleading civilization. They do not know the value of life. They are simply wasting time for sense gratification. That's it. No, this is not. The Bhagavad Dharma means children should be taught from the very beginning of life. That is Vedic civilization. And when the children are grown up, they should be sent to the Varnashram school or college for further development. This is the most important item, because people have been spoiled all over the world by being misguided, so-called leaders. That Varnashram school college is required. Hare Krishna. కూర్మగ్రామంలో చూడొచ్చు వర్ణాశ్రమ కళాశాల. ఆధునిక కాలంలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎన్నో కళాశాలలు ఉన్నాయి, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. అవన్నీ వ్యక్తి యొక్క ప్రవర్తన పూర్తిగా చెడిపేస్తుంది. చెడు అలవాట్లను నేర్పిస్తుంది, స్త్రీ పురుషుల సాంగత్యాన్ని నేర్పిస్తుంది, డ్రగ్స్ అడిక్షన్స్ అవుతున్నాయి. ఏదో ఉద్యోగం కోసం కొన్ని నేర్చుకుంటారు వాళ్ళు, అంటే ధనాన్ని సంపాదించడం కోసం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యొక్క లక్ష్యం అది కాదు. ప్రతి ఒక్కరికి సత్ప్రవర్తన నేర్పించడం, చెడు అలవాట్ల నుంచి దూరం అవ్వడం, మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలుసుకొని సార్థకం చేసుకోవడానికి కావాల్సినటువంటి యొక్క అన్ని అభ్యాసాలను నేర్పించడం. వైదిక సంస్కృతిలో మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జీవనం యొక్క పరమార్థం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు, కేవలం ఉద్యోగం కోసం కాదు. వైదిక సంస్కృతిలో ఉద్యోగం అంటే చాలా విలువ తక్కువ. ఎవరైనా వివాహం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు నౌకరు ఉండే వాళ్ళకు వివాహం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ధనోధాన్యవాన్ గవోధనవాన్, ధనమున ఎవరు అసలు ధనవంతులు అంటే ధాన్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆవులు ఉన్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ ఈ వర్ణాశ్రమ కళాశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క యువకులకు వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళకు వృత్తి నేర్పించడం జరుగుతుంది. సో వాళ్ళ ఆ వృత్తి పైన ఆధారపడవచ్చు. వాళ్ళు ఎలాంటి డిగ్రీలు, పట్టాలు అవన్నీ పొందాల్సినటువంటి అవసరం లేదు.
సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కోసం మేము వేచి చూస్తున్నాం. ఈ యొక్క వర్ణాశ్రమ కళాశాలను చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది యువకులకు శిక్షణ ఇవ్వాలనేసి మేము ఒక లక్ష్యాన్ని తలపెడుతున్నాం. హరే కృష్ణ. ఈ విధంగా కూర్మ గ్రామం కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి యొక్క జీవన విధానం ప్రకారం జీవిస్తూ ప్రపంచానికి అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి యొక్క గ్రామాల్లో, చిన్న చిన్న నగరాల్లో ఈ యొక్క జీవన విధానం కోసం ప్రచారం చేస్తూ, భగవద్గీత యొక్క ఆదేశం గురించి ప్రచారం చేస్తూ ఈ యొక్క కూర్మ గ్రామం ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ చూడడం కోసం కొన్ని వందల మందిలో, వేల సంఖ్యలో ప్రజలు వేరు వేరు రాష్ట్రాల నుంచి, ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చి ప్రజలు సందర్శన కోసం వస్తూ ఉంటారు. అదే కాకుండా తరచుగా ప్రజలు ఇక్కడ, ప్రత్యేకంగా యువకులు 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఇక్కడ ఉండి, ఇక్కడ నివసిస్తూ ఈ యొక్క జీవన విధానాన్ని అవలంబిస్తూ ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణ పొందుతూ ఉంటారు. సో దానికోసం మనకెన్నో సదుపాయాలు అవసరం. వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రతిరోజు ఉచిత భోజనం అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. సో దానికి కావాల్సినటువంటి వసతులు ఎన్నో అవసరం. ఇక్కడ వసతి గృహాల్లో కూడా ఉచిత వసతి ఏర్పరచబడుతుంది. ప్రజలు ఎంతో కొంత విరాళాన్ని ఇచ్చి వెళ్తూ ఉంటారు. నిత్య అవసరాల కోసం మనం ఇక్కడ మన పోషణ కోసం మనం ప్రయత్నించవచ్చు. కానీ ఈ విధంగా పెద్ద ఎత్తులో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకు వసతి సౌకర్యాలు ఉండొచ్చు, వాళ్ళకు భోజన సదుపాయాల కోసం ఉండొచ్చు, ఒక ప్రచార నిమిత్తం పెద్ద ఏర్పాట్లు మనకు అవసరం. సో దానికోసం ఈ యొక్క అందరి సహకారాలు మాకు అవసరం. ఉదాహరణకు ఆవులు మనకు ఎన్నో పెరుగుతూ ఉన్నాయి. ఆవులు ఒక గోశాలలో కట్టివేయడం అది ఆచారం కాదు. వైదిక సంస్కృతిలో కొన్ని వేల ఎకరాలు గ్రేజింగ్ ల్యాండ్స్ ఉండేవి, గోచర భూములు అంటారు వాటిని. సో ఇప్పుడు మనకు భూమి సరిపోదు. సో కాబట్టి ఇంకా చాలా భూమి మనకు అవసరం. సో ఈ విధంగా గోచర భూమి కోసం మీరు ఒక ధనాన్ని సహాయం చేయవచ్చు. వచ్చినటువంటి ప్రజలకు వండడం కోసం ఒక పెద్ద వంటశాల ఏర్పాటు చేయాలనేసి ప్రణాళిక, దానికోసం మీరు నిధులు ఇవ్వవచ్చు. వంట పాత్రల కోసం కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా అందరూ ప్రసాదాన్ని స్వీకరించడం కోసం, భోజనాన్ని తీసుకోవడం కోసం ఒక పెద్ద హాల్ ఒకటి మనకు అవసరం, దానికోసం మీరు నిధులు ఇవ్వవచ్చు. అదేవిధంగా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఒక పెద్ద హాల్, కనీసం ఒక 2000 నుంచి 3000 వరకు కూర్చునేటువంటి ఒక హాల్ మనకు ఒకటి అవసరం, దానికోసం కూడా మీరు నిధులు ఇవ్వచ్చు. అదే కాకుండా ఎన్నో ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి, గౌర పూర్ణిమ, నరసింహ చతుర్దశి, శ్రీరామనవమి, ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక 20,000 నుంచి 25,000 మంది ప్రజలు ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా రోజంతా ఉచిత భోజనం ఇవ్వబడుతుంది. సో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల కోసం ఒక పెద్ద హాల్ ఒకటి కూడా మనకు అవసరం ఫెస్టివల్స్ కోసం. ఇంకా మనకు నూనె గానుగా, సున్నం గానుగా, నీరు గానుగా, అంటే ఎద్దులు ఎన్నో ఉన్నాయి మన దగ్గర, వాటిని అన్నీ కూడా ఆ సేవలో నియుక్తం చేయడం కోసం ఇంకా గానుగలు కావాలి మనకు. దానికి కావాల్సినటువంటి నిర్మాణాలు మనకు కావాలి. సో దానికి కూడా మనకు నిధులు అవసరం. ఇంకా అతిథి గృహాలు, చాలామంది అతిథులు వచ్చి ఇంకా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మన దగ్గర వసతి సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకా ఎక్కువ అతిథి గృహాలు నిర్మించడానికి, అదేవిధంగా పూర్తిగా జీవితం అంకితం చేయడానికి ఎంతోమంది ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో పూర్తి సమయం భక్తుల కోసం ఇక్కడ ఉండడం కోసం వసతి గృహం అవసరం వాళ్ళకు. అలాంటి కాటేజెస్ కట్టడం కోసం కూడా నిధులు మనకు అవసరం. ఇంకా చాలా అవసరాలు మనకున్నాయి. ఇక్కడ సాంప్రదాయకమైనటువంటి జీవన విధానాన్ని, భాగవత ధర్మాన్ని, భగవద్గీతను అందరికీ ప్రచారం చేయడం కోసం ఒక డయారామా ఎగ్జిబిషన్ మనం కావాలనుకుంటున్నాం. దానికోసం కూడా నిధులు అవసరం మనకు. సో ఈ విధంగా ఎన్నో మనకు ఆర్థిక అవసరాలు ఇప్పుడు ఉన్నాయి. సో దానికోసం ఈ యొక్క విరాళం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈ విధంగా దానం చేయడం కూడా ఒక మంచి ధర్మం, ప్రత్యేకంగా గృహస్థులకు. సో మీ యొక్క ధన సహాయాన్ని, మీ యొక్క ప్రత్యక్షమైనటువంటి సహాయాన్ని కూడా మీరు అందించవచ్చు. మీరు ధనాన్ని ఇవ్వచ్చు. మీ యొక్క స్నేహితుల ద్వారా, మీ బంధువుల ద్వారా, మీ యొక్క బాస్ ద్వారా, ఎవరి ద్వారా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ధనాన్ని ఇప్పించవచ్చు. ప్రత్యేకంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా 1% వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ పర్యావరణాన్ని మనం సంరక్షిస్తున్నాం, గోవులను సంరక్షిస్తున్నాం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఎన్నో ఈ విధంగా సమాజానికి శ్రేయస్కర కార్యక్రమాలు ఎన్నో నిర్వహించబడుతున్నాయి. సో వాళ్ళ బాధ్యత కూడా ఎంతో ఉంది. సో వారి ద్వారా కూడా మీరు ఎన్నో విరాళాలు మీరు ఇప్పించవచ్చు. సో మీరు ఏ విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారనేది ముఖ్య విషయం. ఎందుకంటే ఇది మేము మాత్రమే చేసేది కాదు, ఇది అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడం కోసం, భగవద్గీత ధర్మాన్ని నిలబెట్టడం కోసం, భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం అందరి సహాయ సహకారాలు అవసరం. సో కాబట్టి మీరు దయచేసి తప్పకుండా మీ యొక్క సహాయాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఇంకా మనం కూర్మ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తాం. హరే కృష్ణ.